క్రైస్తవులు రాఖీ కట్టవచ్చా? పార్ట్ 2. పూర్వం దేవతలకు రాక్షసులకు పుష్కరకాల యుద్ధం జరిగిందని, ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు నిర్వీర్యుడై తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని, భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేసుకున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహం కలిగించిందని, సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పిలిపించి రక్షను దేవేంద్రుడి చేతికి కట్టిందని, అది గమనించిన దేవతలందరూ తాము పూజించిన రక్షలను తీసుకుని వచ్చి ఇంద్రుడికి కట్టి పంపారని, సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందాడని, సచీదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనం నేడు రక్షా పండుగగా రాఖీ పండుగగా ఆచారం అయిందని హిందూ పురాణాలు చెప్తున్నాయి. అయితే మనకు రక్షణ ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభువు కనుక మనం రాఖీ పండుగ చేసుకోకూడదు. హిందూ గ్రంథాల ప్రకారం రాఖీ పండుగ అనేది వారి క్రమం అయితే, బైబిల్ గ్రంథం ప్రకారం మన రక్షణ దేవుడే కనుక మనం బైబిల్ గ్రంథ క్రమాన్ని అనుసరించి నడుచుకోవాలి.